అర్ధరాత్రి గడిచి అరగంటయింది. కాలేజీ హాస్టల్ సద్దుమణిగి ఉంది. ఆగి ఆగి వీస్తున్న గాలి అలలు చెట్ల చెక్కిళ్ల మీద నుంచి వెక్కి వెక్కి ప్రవహిస్తున్నట్టు చిత్రమైన సద్దుని కలిగిస్తుంటే అమర్ తలవంచుకుని కూర్చుని ఉన్నాడు అమాయకంగా. సో శ్వేత నిన్ను ప్రేమించేసిందని నువ్వు నమ్ముతున్నావన్నమాట. అమర్ సమీపంలో కూర్చున్న ఓ స్టూడెంట్ అవహేళనగా అన్నాడు. వీడి బొంద మరో స్టూడెంట్ రోషంగా ఎద్దేవా చేశాడు. వీడి మొహానికి ప్రేమంటే అవగాహన కూడానా? వెంట పడుతుంటే ఏదో థ్రిల్ ఫీల్ అయిపోతున్నాడు అంతే. ఇట్స్ నాట్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్. అదేం కాదు. అప్పుడు నోరు తెరిచాడు అమర్ ఉక్రోషంగా. అతడికి సమీపంలో కూర్చుని మాట్లాడుతున్న ఇద్దరు అతడికి చాలా ఆత్మీయులైన విద్యార్థులే. కానీ ఎందుకో వారి ఎగతాళిని భరించలేకపోతున్నాడు. నమ్మకురా అమర్. శ్వేత కాలక్షేపంగా అబ్బాయిలతో ఆడుకునే ఆడపిల్ల. ఆనక సులభంగా మర్చిపోతుంది తప్ప అదంతా సీరియస్ అప్రోచ్ అని పొరపాటు పడకు. సుభాష్ ఇంకా పట్టు వదలకుండా నచ్చ చెప్పాడు. అసలు ఒకప్పుడు రాజేష్తో కూడా శ్వేత సిన్సియర్గా ప్రేమ నటించిందిరా. సురేంద్ర ఒకనాటి శ్వేత ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ అన్నాడు. చివరికేమైంది? ఆమె తండ్రి దాకా వెళ్ళింది. రాజేష్ తోలు ఒలిచేశాడు. అందులో ఆమె తప్పేముంది? అమర్ ఆమెని సమర్థించాడు. విప్పారితంగా చూశాడు సుభాష్. ఇంత చెబుతున్నా అతని తలకెక్కడం లేదు. ఆదిలో ఆమెను తప్పించుకుని తిరిగినవాడు ఇప్పుడు ఆమె ట్రాప్లో బలంగా కూరుకుపోయాడు. అతని ఆలోచనల్ని సమర్థిస్తే ఎంత ప్రమాదమో మరింత స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టుగా అన్నాడు. శ్వేత తప్పేమిటని ఎలా అనగలుగుతున్నావురా? నిజంగా ఆమె రాజేష్ని ఇష్టపడి ఉంటే తండ్రిని ప్రతిఘటించేది. కానీ ఏం చేసింది? అతడు తన వెంటపడి వేధిస్తున్నట్లు ఓ సీన్ క్రియేట్ చేసింది. అంటే తనకి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడింది. అది కాదురా. సురేంద్రకి తిక్కరేగిపోయింది. రాజేష్ పోయి ఇంకా ఏడాదన్నా కాలేదు. అప్పుడే అమర్గాడి వెంట పడింది అంటే అసలు అది ప్రేమ అంటూ వీడెలా పొరపాటు పడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్రేమంటే సబ్స్టిట్యూట్తో చల్లార్చుకునే ఆర్తి కాదురా, సైకలాజికల్ కమిట్మెంట్. అలాంటిది నిన్న కాక మొన్న రాజేష్ని ఇష్టపడిన ఆమె సబ్స్టిట్యూట్లా నిన్ను ఎన్నుకుంటే దాన్ని ప్రేమ అంటూ ఎలా నమ్మగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అతడు జవాబు చెప్పలేదు. చెప్పకపోవడానికి కారణం శ్వేత అతడిపై చూపించిన ప్రభావానికి తిరుగులేని సాక్ష్యమైతే అంతకు మించి వాళ్ళు అతని మీద తమ అభిప్రాయాన్ని రుద్దలేరు. చివరగా సుభాష్ అన్నాడు. నువ్వు మా మాటల్ని ఎలా రిసీవ్ చేసుకున్నా అభ్యంతరం లేదు అమర్. కానీ మేం కోరేది ఒక్కటే. ఎక్కడో ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నువ్వు అనవసరమైన ప్రలోభంలో మరో రాజేష్లా సమస్యల్లో చిక్కుకోకూడదు. చిక్కుకుంటే నిన్ను కాపాడడం ఎవరికీ సాధ్యం కాదు. నీ గురించి రాజేష్ విషయంలోలా స్పందించి నిజం రాబట్టే ప్రయత్నం చేయడానికి నీకు ఆశ్రితల్లాంటి అక్కలు లేరు. వారి మాటలు ఇంకా పూర్తి కానే లేదు. హఠాత్తుగా గదిలోకి మాస్కులు వేసుకున్న నలుగురు ఆగంతకులు ముష్కరుల్లా చొచ్చుకొచ్చారు. ఏం జరుగుతున్నది వారు గ్రహించేలోగానే అమాంతం అమర్ కాలర్ పట్టుకున్నారు. ఎవరు? ముందుకు రాబోయిన సుభాష్ ఓ ఆగంతకుడు కొట్టిన దెబ్బకు నేలపై పడ్డాడు. సురేంద్ర చెంప పగిలిపోయింది. బూతులు తిడుతూ అమర్ని లాక్కుపోతున్న గూండాలు సూర్యనారాయణ గారితో పెట్టుకోవడానికి నీకెన్ని గుండెలు అంటూ బయట ఉన్న జీప్లోకి విసిరేశారు. సురేంద్ర సుభాష్ల కేకలతో హాస్టల్ నిద్ర లేచింది. స్టూడెంట్స్ అంతా అక్కడకు పరిగెత్తుకొచ్చేసరికి జీపు వెళ్ళిపోయింది. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అమర్ మనకిక దక్కడు. ఏది కూడదని సుభాష్ అంతవరకు చెప్పాడో దాని ఫలితం ఇంత త్వరగా అదే రాత్రి అనుకోని విధంగా తమ కళ్ళ ముందే రూపుదిద్దుకోవడంతో ముందు ఏం చేయాలో పాలుపోలేదు. ఆశ్రిత గారికి ఫోన్ చేద్దాం అన్నారెవరో. అంతకు మించి మరో మార్గం లేదనిపించింది. ఓ దారుణం జరిగిన ఆందోళనతో సుభాష్ మరో 5 నిమిషాల్లో కమిషనర్ ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న వశిష్ఠ మొహంలో రంగులు మారుతుంటే ఏమైంది అంది ఆశ్రిత. అమర్ని కిడ్నాప్ చేశారు సూర్యనారాయణ మనుషులు చెబుతూనే యూనిఫామ్ వేసుకున్న వశిష్ఠ ఉద్విగ్నంగా బయలుదేరుతుంటే ఆమె కూడా అనుసరించబోయింది. నువ్వెక్కడికి అని అతడు అడగకుండానే చెప్పింది. నేను వస్తున్నది మీ భార్యగా కాదు, ఓ జర్నలిస్టుగా. మొన్న శోభనం గదిలో ఆమె అన్న మాటలు అతడికి ఇంకా జ్ఞప్తికున్నాయి. అంతేకాదు ఆశ్రిత జర్నలిస్టుగా జాబ్ చేయడం ఇష్టం లేదని తండ్రి అనడమో అతడు మర్చిపోలేదు. అయినా వారించలేదు. సంఘం దృష్టిలోనే భార్యాభర్తలయ్యారు తప్ప నిజానికి దాంపత్యం మొదలు కాని కాపురం తమది. ఒకవేళ చిన్న గెలుపుతో ఆమె మనసు సంతృప్తి పడితే అలాంటి సంతృప్తిని ఆమెకు అందించడానికి అతడు సంశయించడు.
అర్ధరాత్రి బయలుదేరుతున్న కొడుకు కోడళ్ళని చూసి ఏం జరిగింది అన్నాడు సవ్యసాచి ఏమిటో అర్థం కానట్టు. వశిష్ఠ కన్నా ముందు జవాబు చెప్పింది ఆశ్రిత. అమర్ అనే స్టూడెంట్ హాస్టల్ నుంచి కిడ్నాప్ చేయబడ్డాడు. సవ్యసాచి మొహంలో రంగులు మారాయి. ఆశ్రిత అటూ ఇటూ చూసింది. వశిష్ఠ లేడు సమీపంలో. పాపం, మీకు అడ్వాన్స్గా ఇన్ఫామ్ చేయకుండానే సూర్యనారాయణ ఇలాంటి సాహసానికి పూనుకున్నట్టున్నాడు అంది రహస్యంలా. సవ్యసాచికి చిర్రెత్తుకొచ్చింది. అయినా అదేమీ పట్టించుకోనట్టు వేగంగా ముందుకు నడిచిన ఆశ్రిత వశిష్ఠ జీపులో కూర్చుంది. మరో 10 నిమిషాల్లో హాస్టల్ని చేరుకున్న వశిష్ఠ అక్కడ గుంపులుగా నిలబడ్డ స్టూడెంట్స్ని చూస్తూ ఏం జరిగిందో వివరంగా చెప్పండి అన్నాడు. ముందు నిశ్శబ్దం. తర్వాత అమర్ రూమ్మేట్స్ అయిన సుభాష్, నరేంద్రలు కేవలం కిడ్నాప్ గురించే చెప్పారు క్లుప్తంగా. వశిష్ఠ సాలోచనగా నిలబడిపోయాడు 1/2 నిమిషం పాటు. తర్వాత గదినంతా కలియజూసి సుభాష్, నరేంద్రలతో పాటు అక్కడ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులైన మరికొందరు విద్యార్థుల నుంచి రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నాడు. అతనిక బయలుదేరేవాడే. అప్పుడు జోక్యం చేసుకుంది ఆశ్రిత. సూర్యనారాయణ గారి గూండాలు ప్రత్యేకించి అమర్ని కిడ్నాప్ చేయడంలో కారణమేమిటో చెప్పగలరా? ఐ మీన్, అమర్ మీద వాళ్ళకి కక్షేమిటి? సుభాష్ నరేంద్రల్ని అడిగింది. ఇక్కడ ఆమె చేస్తున్న ప్రయత్నం స్టూడెంట్స్ ద్వారా మరింత స్పష్టంగా వశిష్ఠకి కొన్ని వివరాలు అందించాలని. 2 క్షణాల సంకోచం తర్వాత నరేంద్ర అన్నాడు. మా పేరు బయటికి రానివ్వకండి మేడం. ఒకప్పటి మీ రాజేష్ లాగే ఇప్పుడు శ్వేత అమర్ని ఇష్టపడ్డం మొదలుపెట్టింది. వశిష్ఠ భ్రుకుటి ముడిపడింది. ఇద్దరు చాలా దూరం వెళ్లారు. మళ్ళీ నరేంద్రే అన్నాడు. ఆధారాలేమన్నా ఉన్నాయా? ఓ క్షణం పాటు తటపటాయించిన నరేంద్ర ఇక ఆలోచించలేదు. గబగబా రూంలోకి నడిచి అమర్ సూట్ కేసులో ఉన్న కొన్ని ఉత్తరాలు తీసుకొచ్చి ఆమెకు అందించాడు. లైటు వెలుతురులో ప్రతి ఉత్తరాన్ని పరికించి చూసింది. శ్వేత అమర్కి రాసిన లేఖలవి. అతని మీద తనకున్న ప్రేమని వ్యక్తం చేస్తూ చాలా చాలా రాసింది. ముందు నుంచి దూరంగా ఉండమని మేము వాణ్ణి హెచ్చరిస్తూనే ఉన్నాం. ఆఖరికి ఈరోజు కూడా అదే విషయం చెబుతున్నాం. ఇంతలోనే ఈ గొడవ జరిగిపోయింది. ఉత్తరాలను తను తీసుకోలేదామె. వశిష్ఠకి అందించింది. ఇప్పుడు జరిగిన సంఘటనకి ఖచ్చితమైన కారణమేమిటో తెలుసుకోవడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదనుకుంటాను. శ్వేతని 10 మంది ముందు దోషిగా నిలబెట్టడానికి నాకు ఈ ఉత్తరాలు చాలు. పత్రికలో పబ్లిష్ చేయించగలను. కారణాన్ని 10 మందికి అర్థమయ్యేట్టు చెప్పగలను. కానీ నా అభిమతం అది కాదు. ఓ ఆడపిల్ల పరువు తీసే ఈ లేఖలు 2 ప్రేమికులకు సంబంధించినవి కాబట్టి సాటి ఆడదానిగా నేను సానుభూతి చూపిస్తూ మీకు అందజేస్తున్నాను. ఒకనాటి రాజేష్ లాగే ఇంకో అమర్ కడతేరిపోకూడదు అంటే ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది మీరు. శ్వేతని ఇప్పటికీ ఆమె క్షమించగలుగుతున్నందుకు ఆమె వ్యక్తిత్వంపై అతడికి గౌరవమే కలిగిందో, లేక ఈ ఆధారాలతో శ్వేతని నిలదీసి అమర్ని రక్షించాలనిపించిందో. నిశ్శబ్దంగా జీప్ ఎక్కాడు వశిష్ఠ. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్ళలేదు. రౌడీ షీటర్స్గా చెలామణి అయ్యే సూర్యనారాయణ అనుచరుల వివరాలను అదే రాత్రి స్టేషన్లో సేకరించాడు. ఇక నిద్రతో పని లేదన్నట్టు అదే రాత్రి ఓ 10 మంది గూండాల్ని అరెస్ట్ చేసి సెల్లో వేశాడు. అతనిలో అలాంటి ఆవేశాన్ని ఇంతదాకా చూడలేదెవరు. తెల్లవార్లు అదుపు తప్పిన కోపంతో అమర్ ఆచూకీ రాబట్టాలని 3rd డిగ్రీ ట్రీట్మెంట్తో అందరినీ టార్చర్ చేయడం ప్రారంభించాడు. అయినా ఫలితం లేకపోయింది. నిజం రాబట్టలేకపోయాడు. ఆ ఉదయం కూడా ఇంటికి వెళ్ళని వశిష్ఠ 9 గంటల దాకా అసహనంగా గడిపి సరాసరి కాలేజీకి బయలుదేరాడు. ఉదయం 10 గంటలు కావస్తుండగా వశిష్ఠ కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాడు. అప్పటికే అక్కడ గుంపులుగా చేరిన స్టూడెంట్స్ అమర్ కిడ్నాప్ వార్తని చర్చించుకుంటున్నారు సీరియస్గా. వశిష్ఠ సరాసరి ప్రిన్సిపల్ గదికి వెళ్ళలేదు. నిజానికి అతడు కలుసుకోవాలని వచ్చింది ప్రిన్సిపల్ని కాదు. శ్వేత. కారు దిగి వెళుతున్న శ్వేత టక్కున ఆగింది. ఎదురుగా వశిష్ఠ నిలబడి ఉండడంతో, మీరా? నీతో మాట్లాడాలి. ఆమె తటపటాయించలేదు. ఒద్దికగా అతడితో నడిచింది. ఆవరణలోని రావి చెట్టు కిందికి వచ్చాక నెమ్మదిగా అన్నాడు. నిజానికి నేను మీ ఇంటికి రావాలనుకున్నాను. కానీ అక్కడ స్వేచ్ఛగా నీతో మాట్లాడలేననిపించింది. అసలు నేనొచ్చింది పోలీస్ ఆఫీసర్గా కాదు, ఓ స్నేహితుడిగా కిడ్నాప్ చేయబడ్డ నీ స్నేహితుడు అమర్ గురించి మాట్లాడడానికి. ఆమె మొహంలో సన్నని ఉలికిపాటు మెరిసి మాయమైంది. అమర్ని కిడ్నాప్ చేశారా? నీకు తెలీదా? ప్రామిస్. 2 క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు వశిష్ఠ. అతడు వచ్చింది ఆమెను నిలదీయడానికి కాదు. స్పృశించదగ్గ శుతిమెత్తని పొరలేమన్నా ఉంటే ఆ రూట్లో డీల్ చేయాలని. నిజం చెప్పు, అమర్ని నువ్వు ఇష్టపడ్డావు కదూ? తొట్రుపడిందామె.
లేదు, మామూలు పరిచయమే. రాజేష్ గురించి అడిగినప్పుడు కూడా ఆమె సరిగ్గా ఇలాగే జవాబు చెప్పింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ఎందుకు శ్వేత, ఎందుకిలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఏం సాధించాలని? నిజమే, అప్పుడెప్పుడో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలని మన పెద్దవాళ్ళు అనుకున్నారు కాబట్టి రాజేష్ విషయంలో నువ్వు అబద్ధం చెప్పి ఉండొచ్చు. కానీ నేనిప్పుడు పెళ్ళైన వాణ్ణిగా ఆశ్రిత మీద నా మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో మేం భార్యాభర్తలం కావడానికి పరోక్షంగా సహకరించిన నువ్వు ఇంకా ఏం ఆశించి ఇంకో అబద్ధం చెబుతున్నావు? ఎందుకు నీ తండ్రికి సహకరించాలనుకుంటున్నావు? తొలిసారి ఆమెకి ఇలాంటి అనుభవం. దోషిలా ఎవరి ముందు తల వంచుకోవడం అలవాటు లేని శ్వేత ఇప్పుడు అతనికి జవాబు చెప్పలేకపోయింది. చెప్పేదే, కానీ అతడు నిందించడం లేదు. ఏ మనసు పొరలనో మెత్తగా కదిపి కుదిపి కలవరపరుస్తున్నాడు. శ్వేత, మోడ్రన్గా బ్రతకడము అంటే మంచి చెడు మరిచి ప్రవర్తించడం, జుగుప్సాకరంగా రంగులు మార్చడము అన్న థియరీ నీకు ఎలా అబ్బిందో నాకు తెలియదు, కానీ అది నీకు అన్ని వేళలా అనుకూలించదు. అసలు నీది అమర్ది మామూలు పరిచయమే అని ఎలా అనగలుగుతున్నావు? అదే నిజమైతే ఈ ఉత్తరాలకి జవాబేమిటి? ఉద్విగ్నంగా ఉత్తరాల్ని ఆమె ముందుంచాడు. క్షణం భూమిలోకి కుంచుకుపోతున్నట్టయింది. అయినా నిభాయించుకుంది. నిన్ను అన్పాపులర్ చేయడానికి కానీ, నీ తండ్రి నీ కోసం చేసిన కిడ్నాప్ కార్యక్రమాన్ని నలుగురి ముందు నిరూపించడానికి కానీ ఈ ఆధారాలు చాలు శ్వేత. కానీ అలా చేయడం ఇష్టం లేదు కాబట్టే నువ్వు ద్వేషించే ఆశ్రిత వీటిని పత్రికల్లో పబ్లిష్ చేయకుండా నాకిచ్చింది. అదే సంస్కారంతో నేను నీకు తిరిగిచ్చేస్తున్నాను. ఉత్తరాలు ఆమె చేతిలో ఉంచాడు. ఎందుకు శ్వేత, నేను నాది అనుకోవలసిన జీవితాన్ని ఇలాంటి అమాయకత్వంతో నీది కాకుండా చేసుకుని ఏం బావుకుంటావు? కనీసం నువ్వు కోరుకున్నది ఒక్కటైనా దక్కించుకుని సుఖపడక ప్రేమ పేరిట నిర్భాగ్యుల జీవితాల మీద గోరిల్ని ఎందుకు కట్టాలనుకుంటున్నావు? ఆవేశంగా జీపు వైపు నడవబోతూ ఆగాడు వశిష్ఠ. ఇప్పటికైనా సమయం మించిపోలేదు శ్వేత. నువ్వు నిజంగా ఆడపిల్లవైతే, నీకు మనసుంటే, ఆ మనసులో వివేకం అంటూ ఉంటే మరో రాజేష్ కడతేరిపోవడానికి నువ్వు కారణం కావు. ఇప్పటికైనా నీ తండ్రి ముందు నిజం ఒప్పుకుని నిన్ను కోరిన ఒక్క మనిషినైనా నీకోసం మిగుల్చుకో. ఆమె జవాబుని ఆశించినట్టు వెళ్ళిపోయాడు అతను. ఒక భ్రాంతి తొలగినట్టు అలవాటు లేని ఏ నీటి పొరో ఆమె కనుకొలుకుల్లో కదలాడితే అది వశిష్ఠ మాటల ప్రభావమే. అతడు బెదిరించలేదు. అద్భుత కథల ఇంద్రజాల పేటికలోకి ఆమెను నెట్టి మెస్మరైజ్ చేయలేదు. అహంతో బీడువారిన ఆమె మనసుపై తొలకరి జల్లు లాంటి మాటల్ని తుంపర్లుగా విసిరాడు. తడిసిన తడిమట్టి పరిమళం అంతరంగంలోకి జొరబడి ఇదో అరుదైన అనుభవమంతా ముద్రగా మార్చి కలల్లో నుంచి బ్రతుకు వాస్తవంలోకి నెట్టింది చిత్రంగా. ఆమె తల వంచుకుని నిలబడింది కారు దగ్గర. సరిగ్గా ఇదే సమయంలో వెర్రెత్తిన ఉప్పెనెల సవ్యసాచి హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ ఇంటిలోకి జొరబడి, మీకేం మతిపోయిందా అనేశాడు ఆవేశంగా. అమర్నెందుకు కిడ్నాప్ చేయించారు? నీకు పోయింది, నీ కొడుక్కి పోయింది. ఆ మాటకొస్తే నీ హోల్ డిపార్ట్మెంట్కు పోయింది. నేను అమర్ని కిడ్నాప్ చేయించడం ఏమిటి? సూర్యనారాయణ రెచ్చిపోయాడు. సవ్యసాచి చికాగ్గా చూశాడు. నిన్నటికి నిన్న అమర్ గురించి మాట్లాడి ఉత్తరం చూపిస్తే షాక్ తిని దిక్కులు చూసిన సూర్యనారాయణ ఇప్పుడు దారుణంగా మిస్లీడ్ చేయాలనుకుంటున్నాడు. మీరు ఇలా పచ్చి అబద్ధం మాట్లాడి నన్ను బుజ్జగించకండి సూర్యనారాయణ గారు. అసలు నేనేమన్నాను? శ్వేతతో నా కొడుకు పెళ్లి జరిపించిన అవసరం లేదని మీరన్నాక ఆశ్రిత సంగతి తేల్చి పారేస్తానన్నాను. అవునా? మరిప్పుడు అమర్ని? సవ్యసాచి ఉక్రోషంతో గావు కేక పెట్టాడు. నీకేం పిచ్చి పట్టిందా? అమర్ సంగతి నాకు తెలీదు. కిడ్నాప్ చేయించాలనుకున్నానే తప్ప ఇంకా చేయించలేదయ్యా. మీరిలా అరిచి నిజాన్ని దాచలేదు సూర్యనారాయణ గారు. అమర్ అవసరం మీకు తప్ప మరెవరికి ఉంటుంది? నేను అమర్ని కిడ్నాప్ చేయించలేదంటే నమ్మవేం? ప్లీజ్, మీరు వెంటనే అతన్ని విడిపించకపోతే కొంపలు మునిగిపోతాయి సూర్యనారాయణ గారు. వశిష్ఠ ఇప్పటికే మీ గూండాల్ని మూసేసి చితగ్గొడుతున్నాడు. వాళ్ళ నుంచి నిజం రాబట్టాడు అంటే మీకు ఆశ్రిత నుంచి కాక అమర్ మూలంగా చెండాలంగా చెడ్డ పేరొస్తుంది. చెబుతుంటే నమ్మవేమయ్యా? తల పట్టుకున్నాడు సూర్యనారాయణ. అసలు అమర్ని నేను కిడ్నాప్ చేయించనిదే. స్టాప్ ఇట్ డాడీ. ఆవేశంగా లోనికి దూసుకొచ్చిన శ్వేత తండ్రికి అభిముఖంగా నిలబడింది. ఇక డ్రామా మానేసి అమర్ని విడిచిపెట్టండి. దిగ్భ్రాంతిగా చూశాడు ఆయన. తన కూతురు తనలాంటి గుణాలే పునికి పుచ్చుకుని తను చేసే ఏ దారుణం గురించైనా ఇంతకాలము పట్టించుకొని శ్వేత ఇప్పుడు జీవితంలో తొలిసారి ఎదురు నిలబడి ప్రశ్నిస్తోంది దోషిలా. ఎవరు చెప్పారే నీకు? కంపించిపోతూ అడిగాడు. ఆశ్రిత ఊదిందా? శ్వేత కళ్ళిప్పుడు నీళ్లను చెమ్ముతున్నాయి. ఊదడము బాదడము
ఆశ్రిత గారి లక్ష్యమైతే ఈ పాటికే పత్రికా పరంగా నా గాలి మీ గాలి తీసేసేది. అలాంటి మంచి వ్యక్తి గురించి ఇప్పుడు టాపిక్ దేనికి? ముందు అమర్ ఎక్కడున్నాడో చెప్పండి. సూర్యనారాయణ మొహం పాలిపోయింది. ఏమిటి? ఆశ్రిత మంచి వ్యక్తా? ఆ మాట శ్వేత చెబుతుందా? ఏమైంది ఉన్నట్టుండి? దీనికి గాని దెయ్యం పట్టిందా? లేక ఆశ్రిత ఏమన్నా మందు పెట్టిందా? ఏమిటి? నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? అసహ్యం వేస్తోంది డాడీ. ఎవరి మీద? నా మీద నాకే. నీకింత జ్ఞానోదయం ఎప్పుడైందే? మీరు చేస్తున్న తప్పుడు పనులు చూశాక. అమ్మో ఓర్నాయనో గుండెలు బాదుకున్నాడు సూర్యనారాయణ. దీనికి నిజంగా పిచ్చి పట్టినట్టుంది. పైకి లేచాడు ఆవేశంగా. పడుతుంది డాడీ. అమర్కి ఏదన్నా అయితే నిజంగా నాకు పిచ్చి పడుతుంది. అదే జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టను. వివేక్ చావు నుంచి ఇప్పుడు అమర్ కిడ్నాప్ దాకా మొత్తం అందరి ముందు చెబుతాను. పెటేల్ మల్ల చప్పుడు. సూర్యనారాయణ శరీరం చెమటతో తడిసిపోయింది. తనకి పూర్తిగా చెడ్డ రోజులు మొదలయ్యాయా? ఇంతలో ఇంత మార్పెలా వచ్చింది? అసలు అమర్ ఏమయ్యాడు? హలో. చీకటి గదిలో కంపించిపోతూ కంటతడి పెట్టుకుంటున్న అమర్ ఉన్నట్టుండి గదిలో లైటు వెలగడంతో తల పైకెత్తి చూశాడు. భయపడకు. నిన్ను కిడ్నాప్ చేయించింది సూర్యనారాయణ కాదు, నేనే. ఎదురుగా ఆశ్రిత నిలబడి ఉంది. అవాక్కయ్యాడు అమర్. ఏ మృత్యువు చివర వేటుకో భయపడి క్షణాలు లెక్క పెట్టుకుంటున్న అమర్ కళ్ళల్లో అనువంత ధైర్యంతో పాటు దిగులు కూడా చోటు చేసుకుని కళ్ళలో నుంచి ఉలిక్కిపడి నిద్రలేచిన పసికందుని గుర్తు చేస్తుంటే నెమ్మదిగా అంది ఆమె. నిన్ను కిడ్నాప్ చేయించింది నీకు హాని తలపెట్టాలని కాదు, కాపాడాలని. అమాయకంగా చూశాడు. అవును అమర్, నేను ఈ పని చేయించి ఉండకపోతే మరికొన్ని గంటల్లోనో రోజుల్లోనో సూర్యనారాయణ ఇలాంటి వ్యవహారానికి సిద్ధపడేవాడు. అప్పుడు నీ కథ కూడా నా తమ్ముడి చరిత్ర కన్నా హీనంగా ముగిసిపోయేది. క్షణమాగి అంది. నీకిక్కడ ఎలాంటి ప్రమాదము ఉండదు. అయితే నీ నుంచి నాకు ఖచ్చితమైన జవాబు కావాలి. చెప్పు, శ్వేతకి నువ్వంటే నిజంగా ఇష్టమేనా? తల వంచుకున్నాడు. నీకు శ్వేత అంటే ఇష్టమేనా అని అడగడం లేదు అమర్. నువ్వంటే శ్వేతకి ఇష్టం ఉందో లేదో ముందు నీ నుంచి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయించేది అదే కాబట్టి. చెప్పు, రెట్టించింది. ఇలా ఆమె ఎందుకు అడిగిందో అతనికి తెలీదు. కానీ పదాలు కూడబలుకుంటున్నట్టుగా గొణిగాడు. ఇష్టమే. ఎలా తెలుసు? తొట్రుపడ్డాడు. చాలా ఉత్తరాలు రాసింది. నా తమ్ముడు వెంట కూడా ఇలానే పడింది అనలేదు ఆమె. ఆ విషయాలు చర్చించి అమర్ మనసు గాయపరచడం ఆమెకు ఇష్టం లేదు. అందులో నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్టు రాసింది కదూ? క్షణం పాటు తల పైకెత్తిన అమర్ ఆశ్రిత కళ్ళల్లోకి చూడలేక బిడియంతో దృష్టి మరల్ చేశాడు. అవును, శ్వేత స్థాయి అమ్మాయి, పైగా ప్రేమని ఓ ఇన్ఫాచ్యుయేషన్గా భావించే ఆమె మాటల్ని ఎలా నమ్మగలిగావు అని అడగాలని ఉన్నా తమాయించుకుంది. అడోలసెన్స్ ఉన్మాదంలో అగాధపు లోతున ఉన్న ఆనిముత్యం నీది కావాలనిపించినా లోతుగా దిగుతున్న కొద్దీ నీకు ప్రాణవాయువు కరువయ్యే ప్రమాదముందని ఊహించలేని అమాయకుడివేం అని నిలదీయాలని ఉన్నా నిగ్రహించుకుంది. అసలు శ్వేత ప్రేమించడం ఏమిటి? నీకు శ్వేత అంటే ఇష్టమా? అప్పుడు అడిగింది. తను తెలుసుకోవాలనుకుంటున్న చివరి జవాబు అదేనన్నట్టుగా. నిశ్శబ్దం. నాకు జవాబు కావాలి అమర్. అవును అని నువ్వంటే నీ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళడానికి నేను సహకరిస్తాను. లేదు అంటే కనీసం శ్వేత నుంచి నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తాను. ఆశ్రిత చెప్పేదేమిటో సరిగ్గా అర్థం కాలేదు. శ్వేత నుంచి తనను కాపాడడం ఏమిటి? అమర్ విస్మయంగా చూస్తుంటే అంది ఆశ్రిత. శ్వేత మామూలు ఆడపిల్ల కాదు అమర్. ఒకవేళ ఆమె నిజంగా నిన్ను ప్రేమించే ఉంటే ఆ ప్రేమని నువ్వు అంగీకరించని నాడు నీ అంతు చూసి తన పంతం నెగ్గించుకుంటుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. నువ్వు కూడా శ్వేతని ఇష్టపడుతున్నావా లేదా? నాకు జవాబు కావాలి. తలూపాడు సాలోచనగా. మృదువుగా నవ్వింది ఆశ్రిత. పర్వాలేదు. శ్వేత గురించి కొద్దో గొప్పో తెలిసి కూడా ఆమె విషయంలో అమర్ సుముఖంగానే ఉన్నాడు. అంటే తన బలవంతంతో కాక తనంతట తానుగా అమర్ ఆమెకు చేరువ కావడానికి సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నాడు. అది చాలు ఆ ఇద్దరి ప్రేమని పెళ్లిదాకా నడిపించడానికి. కానీ అదంత సులభం కాదు. అసలు జరిగే అవకాశం ఉందో లేదో తెలీదు. కానీ సూర్యనారాయణ ఆలోచన స్రవంతికి గండి పెట్టడానికి కానీ అతన్ని మరింత అశాంతికి గురి చేయడానికి కానీ శ్వేత ప్రేమ వివాహం ఓ తిరుగులేని ట్రంప్ కార్డ్ అవుతుంది. ఓకే అమర్, మీ అంతట మీరుగా మీ ప్రేమను గెలిపించుకోలేని స్థితిలో ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటున్నాను. ఓ పథకం ప్రకారం మీ ఇద్దరు దగ్గరయ్యేట్టు నేను చేస్తాను. అంతవరకు నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఇలా అజ్ఞాతంలో ఉండడం. అభ్యంతరం లేదు కదూ? లేదు సిస్టర్,
అసంకల్పితంగా అన్నాడు. ఎక్కడో ఏ గుండె పొరల్లోనో ఏ జ్ఞాపకాల స్మృతిలో కదిలి ఆమెను అనువంత వివసత్వానికి గురిచేయగా తనకు అభిముఖంగా ఉన్నది రాజేష్ అన్నంత ఆత్మీయంగా అతడి తల నిమిరింది. కలవరింతల కేరింతలకి పలకరింతల పులకింతలకి జత కలుపుతున్న అశ్రుతంత్రుల ఏ మౌన స్వరాలకో అనూహ్యంగా స్పందించింది. ఏ చిన్న గమనంలో దోసెడు సరిగమల్ని పేర్చుకుని అపశృతులు లేని గానంతో ముందుకు సాగాలని తప్పిస్తున్న తమ్ముడా, నీ కథ రాజేష్ వెదని గుర్తు చేయకూడదని కోరుకుంటూ సమాధిలోని నా సోదరుడి కథ నీ విషయాన పునరావృతం కాకూడదన్న తలంపుతో ఈ సమస్య నాది అన్న స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాను. నిరవధిక నిశీధిలో పయనిస్తున్న నేను నీ కలని నిజం చేయగలనో, కలత నిదుర సముద్రాన కొట్టుకుపోతానో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ ఊపిరి లిపితో రాయాలనుకున్న కావ్యానికి నీ ప్రేమ పుటల్ని చివరి లక్ష్యంగా మార్చుకుని సాగిపోవాలనుకుంటున్నాను. దిగులు పడకు. ఇక్కడ ఆశ్రిత ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఏకాంత ఇంటిలో సూర్యనారాయణ చాలా అసహనంగా కలవరపడుతున్నాడు, బయట చీకటిలోకి చూస్తూ. 2 రోజులుగా ఏకాంత దగ్గరికి రావడానికి ధైర్యం చాలక మొహం చాటేసిన సూర్యనారాయణ గంట క్రితం వచ్చాడు. తన మనోవేదన చెప్పుకోవడానికి ఏకాంతను మించి మరెవరున్నారన్న బాధతో అమర్ కిడ్నాప్ మొదలుకుని శ్వేత తిరుగుబాటు దాకా అంతా వివరంగా చెప్పేశాడు. అంటే బడలికగా అంది ఏకాంత. అమర్ని మీరు కిడ్నాప్ చేయలేదన్నమాట. నీతో అబద్ధం ఎందుకు చెబుతాను? నిజమే, చెప్పడు. ఇంతవరకు చెప్పలేదు. కానీ ఆశ్రితని కడతేర్చి తీరాలని సవ్యసాచితో అన్న మాటల్ని, దానికి సవ్యసాచి సరే అని అంగీకరించడాన్ని మాత్రం ఏకాంతకి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు సూర్యనారాయణ. అయితే ఏకాంత సాలోచనగా అనుకుంది. అమర్ని ఆశ్రితే అదృశ్యం చేసింది. చేయగల సమర్థురాలే. చేసినా ఏం ఆశించి చేసినట్టు? అసలు శ్వేత అంతగా కన్న తండ్రినే ఎలా ఎదిరించగలిగింది? అంతటికీ కారణం ఆశ్రితేనని స్పష్టంగా బోధపడిపోతోంది. ఇప్పుడు ఆశ్రిత కన్నా ఎక్కువ నాకు శ్వేత సమస్యగా మారిపోయింది ఏకాంత. మృదువుగా నవ్వింది. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నీ పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ బలుకగనేలా గొనుగుతున్నట్లుగా అంది ఏకాంత. ఒక విష్ణు కథ రాయాలని ఆలోచనలతో నలిగిపోతున్న పోతన ఇంటి ముందు నిలిచిన రాముడు భాగవతాన్ని తెలుగు చేస్తే భవబంధాల నుంచి విముక్తి కావచ్చునన్నాడు. భాగవతం పలికించింది దివ్యమైంది. పోతన్నకి కైవల్యం సిద్ధించింది. తెలుగు రసజ్ఞుల పాలిట భాగవతం అదృష్టమై నిలిచింది. అదే ఆశ్రిత ముందు రాముడిలా నిలిచిన లక్ష్యం ఆమెను ఓ కావ్య సృష్టికి పురికొల్పింది. సంకల్పం దివ్యమై అనుకున్న కైవల్యాన్ని ఆమె సాధించే ప్రయత్నంలో అంతా సాఫల్యమైతే ప్రత్యర్థులకి మరణయాతనకి కారణమవుతుంది. జోహార్లు ఆశ్రిత. దారితోచక నేను గుండెలు బాదుకుంటుంటే మధ్యలో పద్యాలేమిటి అన్నాడు. అసలు ఆ పద్యానికి అర్థమేమిటో తెలియని సూర్యనారాయణ మెత్తగా చెప్పింది. భాగవత కావ్యాన్ని రాయించింది రాముడైతే రాసింది పోతన సూర్యనారాయణ. అలా రాసి మోక్షప్రాప్తిని పొందాడట పోతనామాత్యుడు. మరి నేను అంత అదృష్టవంతురాలిని కావాలనుంది. పతితనైనా కానీ భాగవతాన్నై నేను కొంత పలికించాలనుకుంటున్నాను. ఆశ్రితకి ప్రత్యర్థినై శ్వేతని మీకు అనుకూలమైన పాత్రగా మార్చాలనుకుంటున్నాను. ఆమె చెప్పింది కొంత అర్థమైంది. అది అతడికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెంటనే ఆ పని చెయ్యి ఏకాంత అన్నాడు. నాకు వదిలిపెట్టండి, కైవల్య ప్రాప్తికి ప్రయత్నిస్తాను వ్యంగ్యంగా అంది.